మిమ్మల్ని ఉద్దేశించి ఈ వార్తాన్ ప్రోగ్రాము ఎందుకు చేయాలి ఎందుకు అని మీరు ఆర్టీఓ మేడం కానీ డిఎస్పీ మేడం కానీ కొంచెం స్పీచ్ ఇస్తారు. దాంతో ఈ ప్రోగ్రామ్ అవుతుంది. అయిపోయిన తర్వాత మీరందరూ మీ గమ్యస్థానానికి జాగ్రత్తగా మీరు వచ్చిన బస్సులో వెళ్ళాలి. ఓకేనా మేడం? ఆల్ ద స్టూడెంట్స్ ఫర్ పార్టిసిపేటింగ్. మనకి జనవరి మంత్ అంతా కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కింద పెట్టుకున్నాము. సో దీనిలో భాగంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టీఓ మేడం స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని విత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక స్టూడెంట్స్తో ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇట్ ఈస్ జస్ట్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ ఫర్ ద ఎంటైర్ పబ్లిక్ టు యూజ్ హెల్మెట్స్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డెత్స్ మనకి ఎంటైర్ ఇండియాలో కూడా అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లోని స్టాటిస్టిక్స్ తీసుకుంటే బికాస్ ఆఫ్ హెడ్ ఇంజరీ అవ్వడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా హెల్మెట్ యూజ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద లైఫ్స్ సేవ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్లోని ఈరోజు ఈ అవేర్నెస్ ర్యాలీ అండ్ ఆల్సో ఇలాంటి వాకథాన్స్ మల్టిపుల్ ఇంకా చేస్తామని అండ్ ఆల్సో మల్టిపుల్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయినందుకు వాళ్ళ పేరెంట్స్కి అండ్ ఆల్సో వాళ్ళ అందరు రిలేటివ్స్ కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎస్పెషలీ స్టూడెంట్ కమ్యూనిటీ పీపుల్, స్టూడెంట్స్ ఫ్రమ్ యోగి వేమన ఇంజనీరింగ్ కాలేజ్, సిబిఐటి, ఎస్ఆర్ఐటి, ఇలా వేరియస్ ప్రొద్దుటూరులో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ పిల్లలందరూ వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, ఎస్పెషలీ లైక్ ద అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ ద కాలేజ్ మేనేజ్మెంట్. ఫస్ట్గా వాకుతాను అనగానే వెంటనే ఇంత ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు డిఎస్పీ మేడం, చెప్పగానే వచ్చారు. మోర్ ఫర్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించే. సో దిస్ ఈస్ 37th నేషనల్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్. యాజ్ అ పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్స్ ఇది వాకథాన్ కండక్ట్ చేయడం జరిగింది. టుడే ద టార్గెట్ ఆడియన్స్ ఇస్ స్టూడెంట్ కమ్యూనిటీ, ఎస్పెషలీ కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్. సో మేజర్ ఇష్యూస్ వచ్చేసి వాళ్ళవి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ లేకుండా రైడ్ చేయడం ఒకటి, అదే మేజర్ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అవుతుంది. సో రీసెంట్గా డిఆర్ఎస్సి మీటింగ్లో కూడా మనం స్టాట్స్ తీస్తే అరౌండ్ 312 డెత్స్ అయ్యాయి. ద మేజర్ రీజన్ ఈజ్ వితౌట్, దాంట్లో 169 డెత్స్ వితౌట్ హెల్మెట్ లేకపోవడం వల్ల. అండ్ ఆల్సో వన్ మోర్ ఇష్యూ వచ్చేసి స్టూడెంట్స్లో మైనర్ డ్రైవింగ్, with people who are below 18 years, they are driving the vehicles. So that is also one more issue. మేజర్గా పేరెంట్స్కి ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీరు మీ పిల్లలు బండ్లు తీసుకెళ్తుంటే వెదర్ దే ఆర్ డ్రైవింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, సెకండ్ థింగ్ వాళ్ళు కరెక్ట్గా డ్రైవ్ చేస్తున్నారా లేదా, అదర్వైజ్ డోంట్ గివ్ ద వెహికల్స్ టు దెమ్. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైజ్ అండి. అది పోలీస్ కేసు కూడా అవుతుంది. ఊరికే వి విల్ బీ పుట్టింగ్ ద స్టూడెంట్స్ కెరియర్ అట్ స్టేక్. సెకండ్ థింగ్ వచ్చేసి ఈవెన్ ఉమెన్ ఆల్సో, ఎస్పెషల్లీ గర్ల్ స్టూడెంట్స్, మీరు స్కూటీ అలా డ్రైవ్ చేస్తుండొచ్చు మోస్ట్లీ. ఐ వుడ్ రిక్వెస్ట్ యూ ఫస్ట్ టు టేక్ ఎ డ్రైవింగ్ లైసెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఈజ్ మీరు లేన్ డిసిప్లైన్ అవి ఇంకొంచెం మోర్ కాషన్గా మైండ్లో పెట్టుకొని డ్రైవ్ కాషియస్లీ. దిస్ ఈజ్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ సిఐ గారు కానీ, టూటైన్ సిఐ గారు, డిఎస్పీ మేడం, ఎవ్రీబడి, అండ్ ఆల్సో ఫర్ ద స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా, నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా మనకు ఈరోజు వచ్చేసి వాకథాన్ రన్ ఉంది. నెక్స్ట్ తర్వాత హెల్మెట్ పైన డ్రైవ్ ఉంటుంది, డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది. కాబట్టి ఈ మంత్ అంతా కూడా మేము హెల్మెట్ పెట్టకపోతే ఖచ్చితంగా వాళ్ళకు హ్యూజ్ ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆఫీసర్స్, మా ఎస్పీ గారు, మేడం గారు, అలాగే కలెక్టర్ గారు కూడా దీనిపైన ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ చేసి ఎక్కువ కూడా ఫైన్లు ఇంపోజ్ చేయాలి. వాళ్ళు చాలామందికి ఎన్నిసార్లు అవేర్నెస్ చేసినా కూడా మార్పు రావట్లేదు. కాబట్టి మనకు ఒకటే మార్గము, ఫైన్ ఇంపోజ్ చేయడమే మార్గము అని చెప్పేసి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడండి, మైనర్ డ్రైవింగ్ చేయొద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్.